ఒక స్విచ్ వర్డ్స్ అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది మాట్లాడుతున్నారు స్విచ్ వర్డ్స్ గురించి. అసలు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మన లైఫ్‌లో ఎలా ఉపయోగపడతాయంటారు? లేదా మనం వాటిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాబోతుంది. అసలు ఒక స్టూడెంట్స్‌కి స్విచ్ వర్డ్స్ అనేవి ఉపయోగపడతాయంటారా? 100% ఉపయోగపడతాయి. అసలు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే మంత్రం. అంటే మాటే మంత్రము అని వింటాం కదా! ఆ మాటే మంత్రం ఎలాగో మనం పదే పదే, పదే పదే ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు అదే మంత్రం కింద పనిచేస్తది. హ్మ్. ఓం అనే ఒక మంత్రం, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే ఒక మంత్రం డబ్బు సంపాదనకి మనకి లక్ష్మీదేవి డబ్బునిస్తుంది. ఓం అని మనం అంటే మన లోపల శ్వాస సైంటిఫికల్‌గా చాలా ప్రశాంతత అనేది వస్తుంది అనేది ఎంతోమంది నిరూపణలు ఉన్నాయి. అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి కూడా మంత్రాల టైప్. మనం ఏదైనా ఒక కోరిక కావాలి అనుకున్నప్పుడు శ్రీ మహాలక్ష్మి నమః, ఓం గం గణపతయే నమః అని ఎలా అయితే మంత్రం చదువుతున్నామో, మనకు ఒక పర్టిక్యులర్ ఒక కోరికకి సంబంధించిన వాటికి సంబంధించి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. వాటిని ఆ మంత్రాలనే స్విచ్ వర్డ్స్ అంటాం. అంటే సపోజ్ ఒక హౌస్ కావాలంటే ఒక స్విచ్ వర్డ్. ఇందులో చాలా రకాలుంటాయి. హెల్త్‌కి, కెరియర్‌కి, రిలేషన్‌కి, బిజినెస్‌కి ఇలా చాలా ఉంటాయి. అయితే ఇందులో ఏది చేయాలన్నా కూడా చూడండి, మన ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్నప్పుడు చేసినప్పుడు మరి అన్నిటికి ఒకటే స్విచ్ పెట్టొచ్చు కదా! కానీ ఏం చేస్తాం? ఫ్యాన్ ఏస్తే ఫ్యాన్‌కి, లైట్ ఏస్తే లైట్‌కి ఏదైతే మనం స్విచ్ చేస్తామో, ఆ స్విచ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి అది ఎలుగుతది. అంటే అది అక్కడ జనరేటర్ అనేది ఫార్మ్ అవుతది. ఆ ఎనర్జీ ఫార్మ్ అవుతది. అలాగే ఇక్కడ కూడా మన లోపల అద్భుతమైన ఎనర్జీ ఉంది. డివైన్ పవర్ ఉంది. ఆ పవర్‌ని యుటిలైజ్ చేసుకొని, మనలో ఉన్న పాజిటివ్ మైండ్ సెట్ ద్వారా మనకి ఏదైతే కోరిక కావాలో, ఆ కోరికకి ఆ ఎనర్జీని మనం మ్యాగ్నెటిక్ లాగా ఒక శక్తిని ఎలా ప్రేరేపిస్తామో, ఒక పాజిటివ్ వైబ్‌ని పంపిస్తూ మనలో ఉన్న హైయర్ ఎనర్జీని తీసుకెళ్ళి దానికి పెట్టి, మనకున్న కోరికను మనం నెరవేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ కోరికలు మనకు మనకు పని చేస్తాయా? ఈ స్విచ్ వర్డ్స్ మనకు పని చేస్తాయా? దీన్ని ఎక్కడైనా మనం యుటిలైజ్ చేసుకోగలుగుతామా? అంటే చాలా మందికి ఏదైనా వర్కౌట్ అవ్వలేకపోతుంది అంటే మాత్రం వాళ్ళ డౌట్. అంటే వాళ్ళ అనుమానమే వాళ్ళకవ్వదు. 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' అనే మన స్టోరీ చాలామంది వినే ఉంటారు. ఆయన ఏం చేస్తాడు? ఒక దగ్గరికి ఒక గుహలోకెళ్ళిన అల్లావుద్దీన్ ఆ అద్భుత దీపంలోకి వెళ్ళంగానే అక్కడ ఒక జార కనిపిస్తది. ఆ జార్‌లో నుంచి ఏదో ఇక్కడ ఉంది. దాన్ని తీసి చూస్తాడు. అందుట్లో ఏదో ఉందని. చూడంగానే ఏమవుతది? దాంట్లో నుంచి ఒక భూతం బయటకొస్తది. జీని. జీన్. ఆ జీన్ బయటకొచ్చినప్పుడు ఆయన ఏమంటాడు ఆ జీన్‌ని? నీకు నన్ను ఇందులో నుంచి విముక్తుడిని చేశావు. నీకేం కోరిక ఉందో చెప్పు. నేను ఆ కోరిక ఏదైనా నెరవేరుస్తాను అంటాడు ఆ జీన్. అన్నప్పుడు ఏమవుతది? తను ఫస్టు నాకు డబ్బు గావాలి, సంపద గావాలి, బిల్డింగ్ గావాలి, బంగారం గావాలి. అలా ఏవో తనకున్న కోరికలన్నీ చెప్తాడు. అన్న ప్రతి క్షణం ఇమ్మీడియేట్‌గా అనుకున్నయన్నీ ఆయనకి పెద్ద బంగళా వస్తది. పెద్ద అనుకున్న సౌకర్యాలన్నీ వస్తాయి. తినడానికి బాగా వస్తది. వాటరు, మంచిగా బెడ్ అన్నీ ఎవ్రీథింగ్ తన కోరుకున్న కోరికలన్నీ వస్తాయి. ఆ వచ్చినప్పుడు పాజిటివ్‌నెస్‌లో మంచిగా హ్యాపీగా ఉన్నాడు గదా! ఇమ్మీడియేట్‌గా ఏమన్నాడు? ఈ భూతం నన్ను మింగేస్తదేమో అన్నాడు. ఆ మింగేస్తదన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మింగేసిందా లేదా? ఆ జీన్. మన లోపలున్న జీనన్నే అక్కడ ఎలా అయితే జారలో నుంచి బయటకి తీసిన జీన్ ఉందో, మన లోపల కూడా జీన్ అంటే ఒక సోలు, ఒక ఆత్మ, ఒక విల్ పవర్ ఏదైనా కూడా దాని పాజిటివ్ మైండ్ సెట్ అనుకోండి. ఇదంతా కూడా గాడ్ అన్నా కూడా ఆ జీన్‌ని మనం బయటికి తీయాలి. తీసి ఎట్లయితే మనకు కావాల్సిందంటే మన సేవకుడు. మనం ఏదైతే అడుగుతున్నామో అది ప్రతిదీ కూడా మనకి తీసుకొచ్చి మనకి కావాల్సింది ప్రతిదీ మన ముందు పెడుతది. నన్ను మింగేస్తదేమో అంటే మింగేస్తది. నాకు జరగదేమో అంటే జరగదు. నువ్వు ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్‌కి నీకు ప్రతిదీ కూడా నెరవేర్చి పెడతది. అది తెలుసుకొని ఫస్ట్ ఈ స్టోరీని గుర్తు చేసుకొని మీరు ఈ స్విచ్ వర్డ్స్‌ని గనుక మీ లైఫ్‌లో అప్లై చేస్తే మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుస్తుంది. స్టూడెంట్స్ కోసం ఈరోజు ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ చెప్తున్నాను నేను. అంటే మనం చూడండి చాలా మందికి చాలా విషయాల్లో రెమెడీస్ చేస్తాం. ఆ రెమెడీ ఏదైతే ఉందో దీనికోసం ఎవరైనా ఎగ్జామ్స్‌లో బాగా రాయాలి, చెయ్యాలి, మంచి మార్క్స్‌తో పాస్ అవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలన్నప్పుడు చదువుకునేవాడు ఎలా అయినా చదివేస్తూ ఉంటాడు. కానీ చదువుకోలేని వాళ్ళు, భయస్థులు, ఏదన్నా కూడా డెలివరీ సరిగ్గా చేయలేని వాళ్ళు, బాగా రాయలేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారు. ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఈ స్విచ్ వర్డ్‌ని ప్రతిరోజు యూజ్ చేయటం వల్ల వాళ్ళు అద్భుతంగా ప్రెజెంట్ చేసి వాళ్ళు అనుకున్న ఫస్ట్ ర్యాంక్‌ని గెయిన్ చేయగలుగుతారు. దాని వచ్చిన స్విచ్ వర్డ్స్ ఏంటో తెలుసుకుందామా? రీచ్, ఫస్ట్ ర్యాంక్, డివైన్. రీచ్, ఫస్ట్ ర్యాంక్, డివైన్. ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం? మనం రాస్తున్న ఏ ఎగ్జామ్ అయితే 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ లేదు ఏదైతే దానికి ఎగ్జామ్‌ని మనం ఫస్ట్ ర్యాంక్‌కి రీచ్ అవుతున్నామో దాంట్లో పాటు ఎవరి ద్వారా? ఆ భగవంతుని యొక్క పవర్ ద్వారా, చైతన్యం ద్వారా మనకు అనుకున్న ఫస్ట్ ర్యాంక్ మనకొస్తుంది అనేది ఈ యొక్క స్విచ్ వర్డ్. దీన్ని ఎలా మనం చేయాలి? ప్రతిరోజు 28 సార్లు
నోట్ చేయాలి. ఒక పేపర్ మీద, ఒక బుక్ మీద రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్, రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ అని చెప్పి నోట్ చేయడమే. అలాగే నైట్ పడుకునే ముందు 28 సార్లు రాయటం. ఓకేనా? ఇలా చేయడం వల్ల వాళ్ళలో జ్ఞాపశక్తి పెరుగుతుంది, వాళ్ళని అనుకున్నది డెలివరీ చేయగలుగుతారు, వాళ్ళు అనుకున్న ప్రతిదానికి ఈజీగా రీచ్ అవుతారు. ఓకే, ఇది చిన్నపిల్లలతో కూడా చేపించచ్చు అంటారా? ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనం మాట్లాడుకున్నది ఎగ్జామ్స్. చిన్నపిల్లలు ఏం చదవరు, చేయరు, వాళ్ళు ఎప్పుడూ కూడా డిసిప్లిన్గా ఉంటారు. అంటే ఇందులో పిల్లల మాట ఇంటాకి కొన్ని ఉంటాయి, పిల్లలు వాళ్ళకున్న డిసిప్లిన్ కోసం కొన్ని ఉంటాయి, ఫ్యామిలీ యూనిటీ కోసం ఉంటాయి, అట్లా చాలా రకాల స్విచ్ వర్డ్స్ ఉంటాయి. ముందు 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 మనకి ఏమన్నా ఫర్దర్గా మీకు ఎవరికన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేస్తే దానికి తగ్గ మన స్విచ్ వర్డ్స్ కానీ దానికి తగ్గ రెమెడీస్ మనం ప్రతిరోజు దానికోసం ఒక వీడియోస్ కూడా చేస్తాం వాళ్ళ కోసం. సో ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో, ఫస్ట్ ర్యాంక్ వెళ్ళాలనుకుంటున్నారో, ఈ స్విచ్ వర్డ్ని రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ అనే స్విచ్ వర్డ్ని ప్రతిరోజు పొద్దునపూట 28 సార్లు, రాత్రి 28 సార్లు నోట్ చేస్తూ దాన్ని పదే అంటే మిడిల్లో కూడా ఎప్పుడైనా మీకు భయం వేసింది, అదే దాన్ని ప్రతిసారి బ్రేక్ తీసుకొని ఒక 2 minutes అనుకుంటే మీరు అనుకున్న దాన్ని ప్రతిదీ కూడా అచీవ్ చేస్తారు. సో చూసారు కదా, మీకు కూడా స్విచ్ వర్డ్స్ కావాలి అనుకుంటే ఏ టాపిక్ మీద మీకు స్విచ్ వర్డ్ కావాలో అది కమెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా మేడం గారు చెప్తారు. సో చూసారు కదా, మీరు కూడా హర్ని వినుకొండ గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ రిలేటెడ్ ఇట్లాంటి ఎటువంటి సమస్యలకి అయినా హర్ని వినుకొండ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో కనిపిస్తుంది, రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.